నిన్ను ప్రేమించి తప్పే చేశానా నా ప్రాణమా. హాయ్ ఫ్రెండ్స్, సో ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ అవుతున్న ఈ స్టైల్ లిరిక్స్ అనేవి ఇన్షర్ట్ యాప్లో ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ముందుగా మీరు ఇన్షర్ట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసి ఇక్కడ వీడియో అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని న్యూ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ పైన మీరు బ్లాంక్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని రైట్ టిక్ మీద ట్యాప్ చేయండి. సో తర్వాతకి క్యాన్వాస్ని క్లిక్ చేసుకొని 9:16 రేషియోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పైన మనకు డ్యూరేషన్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని పెన్సిల్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని 35 సెకండ్స్ అలా సెలెక్ట్ చేసుకొని ఓకే బటన్ మీద ట్యాప్ చేసుకోండి. సో తర్వాతకి ఈ యొక్క వైట్ ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని పిఐపి అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ వీడియో అనే ఆప్షన్లో మీకు ఒక వీడియో టెంప్లెట్ ఇస్తాను. దీన్ని ఫస్ట్ యాడ్ చేసుకోండి. స్క్రీన్కి ఇలా ఫుల్గా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్నాక ఈ వైట్ ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని మళ్ళీ సేమ్ పిఐపి అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మనకు ముందు ఒక డైలాగ్ వస్తుంది కదా, దానికి సంబంధించి ఒక లిరిక్స్ వీడియో ఇస్తాను. దాన్ని డైరెక్ట్గా యాడ్ చేసుకొని స్క్రీన్కి ఇలా ఫుల్గా అప్లై చేసుకోండి. ఇలా మనకు ముందైతే డైలాగ్ అయితే కనుక యాడ్ అయిపోతుంది. ఈ వీడియో మనకు ఈ డైలాగ్ లిరిక్స్ వీడియో ఎక్కడైతే ఎండ్ అవుతుందో ఆ ఎండ్ దగ్గర వైట్ ఉంచేసుకొని ప్లస్ పిఐపి మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మీరు ఫోటో అనే ఆప్షన్లో ఫస్ట్ ఫోటో మీరు ఏదైతే యాడ్ చేయాలనుకున్నారో ఆ ఫస్ట్ ఫోటోని సెలెక్ట్ చేసుకొని సో ఇప్పుడు మనం యాడ్ చేసుకున్న ఫోటోని ఫస్ట్ మనకు డైలాగ్ ఉంది కదా, ఆ డైలాగ్ వెనకాల ఇలా ఎగ్జాక్ట్గా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాతకి మనం యాడ్ చేసుకున్న ఫోటోని కింద ఇంక్ స్ప్లెక్టర్ ఉంది కదా, అది ఎక్కడైతే ఎండ్ అవుతుంది కింద మాత్రమే, కిందది ఎక్కడైతే ఎండ్ అవుతుంది చూడండి. సో మనకు కింద ఇంక్ స్ప్లెక్టర్ ఇక్కడ ఎండ్ అవుతుంది. సో మన కిందది ఎక్కడైతే ఎండ్ అవుతుందో ఆ ఇంక్ స్ప్లెక్టర్ బ్లాక్ కలర్ది, సో అక్కడనే మన ఫోటో కూడా ఎగ్జాక్ట్గా ఎండ్ అయ్యేలా కట్ చేసుకోవాలి. సో నాకు ఎగ్జాక్ట్గా అక్కడనే కట్ అవుతుంది. కట్ చేసినాక ఆ ఇంక్ స్ప్లెక్టర్ బ్యాక్గ్రౌండ్లో బ్లాక్ కలర్ కనపడకుండా మన ఫోటోని లైట్గా జూమ్ చేసుకోండి. లైట్గా ఇలా జూమ్ చేసుకున్న తర్వాతకి సో ఇప్పుడు ఈ ఫోటోకి మనము స్టార్టింగ్ ఒక కీ ఫ్రేము అదేవిధంగా ఎండింగ్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోవాలి. సో నేను ఆ ఫోటో స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ అదేవిధంగా ఇలా ఎండింగ్లో ఒక కీ ఫ్రేమ్ ఇలా 2 కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకొని ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గర ఆ ఫోటోని ఇలా జూమ్ చేస్తున్నాను చూడండి. ఇలా జూమ్ చేస్తే మనకు చూడండి ఇలా జూమ్ చేసుకొని ఫోటో మంచిగా కనిపించేలా అడ్జస్ట్ చేసుకుంటే మనకు ఫోటో అనేది ఇలా జూమ్ ఇన్లో అయితే కనుక అవుతుంది. సో ఇలా మనకు ఫస్ట్ ఫోటో కంప్లీట్ అయిపోయింది కదా. సో నెక్స్ట్ ఈ ఫోటో ఎండే దగ్గర ఈ ఫోటో మనకి ఎక్కడైతే ఎండ్ అవుతుందో ఆ ఎండే దగ్గర ఇలా వైట్లో ఉంచేసుకొని ప్లస్ పిఐపి అని ఉంది చూడండి పైన, సో దాన్ని క్లిక్ చేసుకొని ఇప్పుడు సెకండ్ ఫోటోని కూడా సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు మనకు పైన ఇంక్ స్ప్లెక్టర్ పైన వస్తుంది కదా, ఆ పైన ఇంక్ స్ప్లెక్టర్ అనేది ఎక్కడ ఏ టైంలో ఎండ్ అవుతుంది, సో మనకు అది ఎక్కడైతే ఎండ్ అవుతుందో ఆ ఎండే పైనది ఇప్పుడు, సో పైనది ఎక్కడైతే ఎండ్ అవుతుందో ఆ ఎండే దగ్గరనే ఎగ్జాక్ట్గా కూడా మన ఫోటో కూడా ఎగ్జాక్ట్గా అదే ప్లేస్లో ఎండ్ అయ్యేలా కట్ చేసుకోవాలి ఇలా. సో ఇక్కడ కట్ చేసుకున్నాక ఆ ఇంక్ బ్లాక్ కలర్ కనపడకుండా ఈ ఫోటోని సో దాని మీద సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్నాక సేమ్ దీనికి కూడా స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, సో దీనికి కొద్దిగా మనకు గ్యాప్ ఉండదు, ఫోటోకి మనకు గ్యాప్ ఉండొద్దు. సో ఈ ఫోటో ఇందాక మనం కొద్దిగా ముందు జరుపుకున్నాం కాబట్టి కొద్దిగా వెనక్కి కూడా సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్నాక ఇప్పుడు ఫోటో స్టార్టింగ్లో కీ ఫ్రేమ్ అదేవిధంగా ఎండింగ్లో సెకండ్ కీ ఫ్రేమ్ ఇలా యాడ్ చేసుకొని ఇప్పుడు ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గర ఫోటోని ఇలా జూమ్ చేసుకోవాలి. ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గరనే జూమ్ చేసుకున్నప్పుడు మీకు జూమ్ ఇన్ అవుతుంది. చూసారుగా ఇలా జూమ్లో అయితే అవుతూ ఉంది. సేమ్ ఇదే విధంగా మీరు మిగతా ఫొటోస్ కూడా అప్లై చేసుకుంటూ మనకు ఆ ఇంక్ స్ప్లెక్టర్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడనే ఎగ్జాక్ట్గా ఫోటో కట్టేలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాతకి సో ఇప్పుడు మనము కింద యాడ్ చేసుకున్న ఆ ఇంక్ స్ప్లెక్టర్ వీడియో టెంప్లెట్ ఉందా, సో దాన్ని క్లిక్ చేసుకోండి. ఆ ఇంక్ స్ప్లెక్టర్ టెంప్లెట్ని క్లిక్ చేసుకుంటే అది పైకి వచ్చేసి ఫొటోస్ మొత్తం కూడా కిందికి వెళ్ళిపోయినాయి చూడండి. ఇంక్ స్ప్లెక్టర్ వీడియోని క్లిక్ చేసుకొని పైన ఆప్షన్స్లో బ్లెండ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని స్క్రీన్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు ఆ ఫొటోస్ అన్నీ కూడా మళ్ళీ కనిపిస్తూ ఉంటాయి చూడండి స్క్రీన్లో, కానీ మంచిగా కనిపించట్లేదు. సో మనది కొన్ని సెట్టింగ్స్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ ఇంక్ స్ప్లెక్టర్ని క్లిక్ చేసుకొని పైన మనకు ఫిల్టర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇందులో బ్రైట్ అనేసి ఉంది ఫస్ట్ ఫిల్టర్, దాన్ని సెలెక్ట్ చేసుకొని అడ్జస్ట్ అనే ఆప్షన్లో లైట్నెస్ని ఫుల్గా ఇచ్చేసుకోండి, కాంట్రాస్ట్ కూడా ఫుల్గా ఇచ్చేసుకోండి. సో విధంగా ఇచ్చేసుకుంటే మనకు చూడండి ఇప్పుడు మనకు ఆటోమేటిక్గా ఫోటో అయితే కనుక మంచిగా కనిపిస్తుంది చూడండి. సో చూసారు కదా, మనం కావాలంటే ఒకసారి ప్లే చేసుకుంటూ మనకు ఫోటో మంచిగా కనిపించేలా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పటికి కూడా. సో మనకి ఇక్కడ ఒక ఫోటో మంచిగా కనిపించట్లేదు అనుకోండి, మనం కావాలంటే అడ్జస్ట్ చేసుకో. ఇక్కడ చూడండి నాకు ఫోటో ఫేస్ మీద వస్తుంది, మంచిగా కనిపించట్లేదు అనుకోండి, ఇక్కడ ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గరకు వచ్చేసి ఆ ఫోటోని క్లిక్ చేసి ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గర ఫోటోని ఇలా అడ్జస్ట్ చేసి నేను కొద్దిగా కింది చేస్తున్నాను. ఇలా కింది చేసుకున్నాక మళ్ళీ ఇంక్ స్ప్లెక్టర్ని క్లిక్ చేయగానే చూడండి మనకి ఇప్పుడు ఫేస్ అనేది మంచిగా కనిపిస్తుంది. సో నాకు ఇక్కడ కూడా కనపడట్లేదు, ఆ ఫోటోని క్లిక్ చేసుకొని ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గర ఫోటోని ఇలా మనకు ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసుకున్నాక ఇప్పుడు ఇంక్ స్ప్లెక్టర్ని క్లిక్ చేసుకుని చూడండి
సో మనకు లాస్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఇన్స్పెక్టర్ని క్లిక్ చేసుకోవాలి ఆ వీడియోని. సో అప్పుడే మనకు క్లారిటీగా అయితే కనుక వస్తూ ఉంటుంది చూడండి. సో ఇలా మనకు ఎండ్లో కూడా మంచిగా వెళ్ళిపోయేలా కూడా సెట్ చేసుకోవాలి. ఫస్ట్ కీ ఫ్రేమ్, సెకండ్ కీ ఫ్రేమ్ ఇలా రెండింటిని కూడా అడ్జస్ట్ చేసుకుంటూ మనకు ఆ ఇన్స్పెక్టర్లో ఫోటో మంచిగా కనిపించేలా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని మనకు ఫస్ట్ ఫోటో ఎక్కడైతే వస్తుందో అక్కడ వైట్ ఉంచేసుకొని మనకి ఇక్కడ నుంచి లిరిక్స్ స్టార్ట్ అవుతున్నాయి కదా, ఇక్కడ టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ నా ప్రాణం అనేసి వస్తుంది కదా, నేను ఫస్ట్ నా అనే టెక్స్ట్ని టైప్ చేసుకొని కలర్ ఏమో బ్లాక్ కలర్ సెలెక్ట్ చేశాను, ఫాంట్ ఏమో క్యాపిటల్ లెటర్స్ ఉన్న ఫాంట్ సెలెక్ట్ చేశాను. మీకు ఫాంట్ లింక్ ఇస్తాను. యానిమేషన్ అయితే కనుక ఏమీ చేంజ్ చేయట్లేదు, సో ఏమి ఇవ్వట్లేదు కూడా యానిమేషను. సో మీరు కూడా ఏమి ఇవ్వకండి. సో మీకు ఆ టెక్స్ట్ ఎక్కడ కావాలో అక్కడ ప్లేస్ చేసుకోండి. సో ప్లేస్ చేసుకున్నాక మనకు ఆ ఫస్ట్ ఫోటో ఎక్కడైతే ఎండ్ అవుతుందో మన లిరిక్స్ కూడా ఎగ్జాక్ట్గా అక్కడనే ఎండ్ అయిపోవాలి. సో మనకు ఫస్ట్ లిరిక్ ఇక్కడ ఎండ్ అవుతుంది. సో మన టెక్స్ట్ని కూడా ఎగ్జాక్ట్గా అక్కడ వరకు ఎక్స్టెండ్ చేసుకోవాలి. సో ఇలా ఎక్స్టెండ్ చేసుకున్నాక సేమ్ ఇదే టెక్స్ట్ని మీరు కాపీ చేసుకోండి. సారీ, డూప్లికేట్ కాదు, సేమ్ ఇదే టెక్స్ట్ని కాపీ చేసుకోండి. సో కాపీ చేసుకున్న టెక్స్ట్ని ఇలా కింది జరుపుకొని ఎడిట్ మీద ట్యాప్ చేసుకొని మనకి ఇంకొక లిరిక్ ఏమొస్తుంది, నా ప్రాణం అనేసి వస్తుంది కదా, ఇలా నేను టైప్ చేసుకొని ఇలా టైప్ చేసుకున్నాక ఫాంట్ వచ్చేసి కర్సివ్ ఫాంట్ సెలెక్ట్ చేసుకొని, హ్యాండ్ రైటింగ్ కానీ కర్సివ్ కానీ ఉంటాయి కదా, అందులో మీకు నచ్చిన ఒక ఫాంట్ సెలెక్ట్ చేసుకొని మీకు ఫాంట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ ఇచ్చిన తర్వాతకి ఇక్కడ యానిమేషన్ వచ్చేసి వైప్ అనే యానిమేషన్ని సెలెక్ట్ చేసుకోండి. అవుట్ యానిమేషన్ ఏమో నన్ సెలెక్ట్ చేసుకోండి. ఓన్లీ ఇన్ని యానిమేషన్ మాత్రమే ఇచ్చేసుకోవాలి. సో ఈ విధంగా ఇచ్చేసుకుంటూ మనకి చూడండి ఒక్కసారి మనకి ఈ యొక్క ఫస్ట్ లిరిక్స్ అయితే కనుక టోటల్ కంప్లీట్ అయిపోతుంది. చూడండి ఇలా యానిమేషన్ అయితే కనుక చూడండి, నా ప్రాణం అనేసి ఇలా ఫస్ట్ లిరిక్ అయితే కనుక ఈ విధంగా అయితే వస్తుంది. సో నెక్స్ట్ మనకు సెకండ్ లిరిక్ కావాలి కదా, సేమ్ వీటినే మనం ఈ రెండు లిరిక్స్ని మనం డూప్లికేట్ చేసుకొని మనమే యాడ్ చేసుకోవచ్చు. నాకు నెక్స్ట్ టెక్స్ట్ కూడా లిరిక్ కూడా నా ప్రాణం అనేసి వస్తుంది కాబట్టి నేను ఏమీ రీఎడిట్ చేయట్లేదు, వాటిని ఉంచేసి సో మీకు ఎక్కడే కావాలి, నాకు పైన కావాలి, ఇలా పైన సెట్ చేసుకున్నాను. ఇలా సెట్ చేసుకుని చూడండి మనకు పైన అయితే కనుక యాడ్ అయిపోయింది. మరి మనకు ఆ ఫోటో ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ వరకు రావాలి లిరిక్స్. సో మనకు ఫోటో ఎక్కడ వరకు వస్తుంది, ఇక్కడ వరకు. సో అక్కడ వరకు మనము ఆ లిరిక్స్ని ఇలా ఎడిట్ కొంచెం ఎక్స్టెండ్ చేసుకోవాలి. సో ఫోటో ఎక్కువసేపు వస్తే ఎక్స్టెండ్ చేసుకోవాలి, తక్కువ వస్తేనేమో కట్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక మన సేమ్ వీటినే డూప్లికేట్ చేసుకొని మిగతా ఫొటోస్ వస్తూ ఉంటాయి కదా, వాటి మీద కూడా ఇదే విధంగా లిరిక్స్ క్రియేట్ చేయాలి. సో నేను మళ్ళీ వీటినే డూప్లికేట్ చేసుకొని మిగతా ఫొటోస్ మీద కూడా అప్లై చేశాను. ఇలా పైన ఎక్కడంటే అక్కడ యాడ్ చేసుకోండి. ఇలానే మీరు ప్రతి ఒక్క ఫోటో మీద అన్ని లిరిక్స్ కూడా క్రియేట్ చేసుకోవాలి. ఇలా క్రియేట్ చేసుకున్నాక ఇలా స్టార్టింగ్ వచ్చేస్తే మనకి ఇక్కడ స్టార్టింగ్లో ఒక డైలాగ్ ఉంటుంది కదా, ఆ డైలాగ్ కనపడలేదు చూడండి. ఎందుకంటే మనం ఇన్స్పెక్టర్ని క్లిక్ చేసాం కదా, అది పైకి వచ్చేసి డైలాగ్స్ కనపడవు. ఇప్పుడు మనం లాస్ట్లో ఆ డైలాగ్ లిరిక్స్ని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే అది పైకి వచ్చేసి కనిపిస్తూ ఉంటుంది. తర్వాత మనకు డైరెక్ట్గా మనం ఇచ్చిన ఫొటోస్ తోటి ఇలా వీడియో అయితే కనుక లిరిక్స్ వీడియో అయితే కనుక అప్లై అయిపోతుంది. ఇలా స్టార్టింగ్ వచ్చేసినాక ఇక్కడ ప్లస్ పిఐపి అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీ దగ్గర ఏమైనా పార్టికల్స్ వీడియో ఉంటే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. మన టెలిగ్రామ్ ఛానల్లో ఇలాంటి పార్టికల్స్ చాలా ఉంటాయి, మీరు అక్కడి నుంచి కూడా కావాలంటే డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. చిన్న పార్టికల్స్ అనేవి మన వీడియోకి అప్లై అయిపోతూ ఉంటాయి. ఇలా మనం లిరిక్స్ మొత్తం వీడియో ఒకసారి చెక్ చేసుకున్నాక ఎక్స్పోర్ట్ బటన్ మీద ట్యాప్ చేసుకొని సేవ్ చేసుకుంటే మనకు వీడియో అనేది ఇలా గ్యాలరీలోకి అయితే కనుక సేవ్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.